ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. వీడియో చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మిస్ అవ్వద్దు. సో కుమారి 21F మూవీ నాకు చాలా హిట్ అయింది. ఇంత గ్యాప్ ఇచ్చి కోక్ తాగితే ఇందులో పెగ్గేసి అనుకుంటారేమో. అంటే అప్పుడు వస్తుంది కోక్ తాగితే ఆబ్వియస్లీ వీళ్ళు బోపు కదా. ఓకే సరే రెండింటికి వస్తుంది. ఓకే సో కుమారి 21F మూవీ నాకు చాలా డిఫరెంట్ హిట్ అయింది. అంటే అది నేనున్న స్టేజ్లో చూడడమో లేకపోతే ఫర్ సమ్ రీజన్ అబ్బాయిలందరికీ జనరలీ ఎదర్ అప్బ్రింగింగ్లో వాళ్ళ పేరెంట్స్ అయినా అరే అమ్మాయిని ఇట్లా చూసుకోవాలి లేదా అమ్మాయిని ఇట్లా ట్రీట్ చేయాలని ఏదో చెప్తారు, లేదా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అయినా ఏదో రకంగా నేర్పిస్తారు వాళ్ళకి. ఇన్ అ వే ట్రీటింగ్ అనేది అబ్బాయిలకి జనరల్లీ రాదు. సిబ్లింగ్స్ నుంచి నేర్చుకోవడం, పేరెంట్స్ నుంచి నేర్చుకోవడం, లేదా వీళ్ళిద్దరు నేర్పించకపోతే. యాక్చువల్లీ ఐల్ బి ఆనెస్ట్ విత్ యు, ఇట్స్ నాట్ దట్. మోస్ట్లీ ఇట్ విల్ ఐదర్ బి యువర్ పేరెంట్స్ ఆర్ ద పీపుల్ అరౌండ్ యూ, నాట్ ద పార్ట్నర్. నాట్ ద పార్ట్నర్. నేర్చుకోవడం అంటున్నా, హౌ టు నేర్చుకోవడమే, షివల్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ఐదర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ని చూసి, అంటే మనకి లోపల డెవలప్ అవ్వడం అనేది అది ఫస్ట్ థింగ్ ఇస్ యూ పేరెంట్స్ని చూస్తాం కదా, పేరెంట్స్ని చూస్తాము అండ్ ద పీపుల్ అరౌండ్ యూ, ద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ సిబ్లింగ్స్ ఐ డోంట్ థింక్ సో దట్ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ యూ దట్ మచ్. అది అంత ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఆల్సో సిబ్లింగ్స్ అంటే ఈవెన్ ఇఫ్ బై ద టైమ్ యూ సీ యువర్ సిబ్లింగ్ యాజ్ అ కపుల్ యూ విల్ బీ ఓల్డ్ ఇనఫ్. అలా కాదు, చిన్నప్పటి నుంచి మనం చూసేది మోస్ట్లీ ఇట్స్ పేరెంట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ హ్యాపెన్స్ టు యూ అరౌండ్ యూ, లైక్ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ. ఇట్స్ వెరీ యంగ్ ఇట్ విల్ స్టార్ట్. నేను అనేది ఉమెన్ని ట్రీట్ చేసే ఒక సెన్సిటివిటీతో ట్రీట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ కదా. వన్ మోర్ థింగ్ ఇస్ సి జ్ఞానం కూడా ఇంపార్టెంట్ కదా. జ్ఞానం ఉన్నప్పుడు యూ విల్ నో. అంటే యూ హ్యావ్ టు రీడ్ అ లాట్ అండ్ ఆల్సో మన చుట్టూ చాలా జరుగుతుంటాయి. వాట్ యూ విల్ టేక్ ఫ్రమ్ ఇట్, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ టు. ఇఫ్ యూ లైక్ 21 years old, అప్పుడు ఏదో కొత్తగా వస్తుంది అన్నట్టు కాదు. అది ఇట్ స్టార్ట్స్ వెరీ యంగ్, వెన్ యూర్ వెరీ యంగ్. ఒక 3 years, 4 years, 5 years యూ మైట్ నాట్ రిమెంబర్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్, బట్ ఆ ఇంప్రింట్స్ ఉంటాయి మైండ్లో, ఖచ్చితంగా ఉంటాయి. సో అది తయారు చేస్తుంది ఆ మైండ్ సెట్ని. సో దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అంటారు కదా, చైల్డ్హుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అందుకే చైల్డ్హుడ్ అంటారు. అండ్ ఆల్సో యు ఆర్ వన్ అమాంగ్ ద 5% అరౌండ్ యూ అని కూడా అంటారు. ఆబ్వియస్లీ కదా, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు మనం యోగులు కాదు, పుట్టగానే వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెడిస్తే అక్కడి నుంచి తపస్సు చదవండి ఏమన్నా దట్ వీ గ్రో అప్ అరౌండ్ పీపుల్. మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి మనకు మైండ్ సెట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ అంతే. సో దీనివల్లనే కదా అందరికీ ఒకరు మంచోళ్ళు అయినా కూడా వాళ్ళు 3-4 ఫ్రెండ్స్ ఒక అమ్మాయి గురించి ఏదైనా బ్యాడ్గా మాట్లాడినా లేదా అబ్బాయి గురించి బ్యాడ్గా మాట్లాడినా అది వీళ్ళ మైండ్లో పడిపోతుంది. So this happens, what you said, this happens in later years. So when you're like when you're 7, 8 or 10 years old, judgment is not anta correctly. You will also carry on with them. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ 3 ఉన్నారు, వాళ్ళు 3 అమ్మాయి తిడుతుంటే అవునరా. సో అలా కాకుండా ఒక మైండ్ సెట్ అది ప్రాపర్గా ఫార్మ్ అయ్యి, వెన్ యూఆర్ 24 years old or 25 years old, if 3 of your friends are talking like that about a woman, you won't agree to it. Either you'll stay silent or you will tell them don't talk about that. Or నాకు ఎందుకు ఆలస్యం అక్కడే ఊరుకుంటాను. సో దానికి మెచ్యూరిటీ కావాలి. అంటే అంతలోపే వాళ్ళ మైండ్ సెట్ రాక్ సాలిడ్ అయిపోతుంది, అప్పటికి అవుతుంది. సో అందుకే అంటున్నా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ అరౌండ్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మైండ్ సెట్ రాక్ సాలిడ్ అయిపోయినప్పుడు ఒక పాత్లో వెళ్దాం అనుకుంటారు. బట్ నేను ఏమడుతున్నా అంటే స్పెసిఫిక్గా నాకు క్వశ్చన్ ఏముండే అంటే, ఒక పార్ట్నర్ కూడా మనకి నేర్పించి ఉంటుంది, లేదంటే ఉంటాడు ఆర్ వెళ్ళిపోతే
సో ఇట్లా పార్ట్నర్ వల్ల కూడా నేర్చుకుంటాము అని నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన క్వశ్చన్. ఐ టెల్ యూ మోస్ట్లీ నేర్చుకోవడం అనేది ఐ డోంట్ నో. అంటే మంచి లైక్ 25-26 years old చిన్న చిన్నవి అంటే క్లీన్లీనెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్, అంటే అందరి గురించి అనట్లేదు, బట్ మెన్ ఆర్ లిటిల్ క్లమ్జీ కంపారిటివ్లీ. సో అవన్నీ కూడా నేర్చుకోవడం అని కాదు. ఫస్ట్ దే స్టార్ట్ బికాస్ యూ వాంట్ టు ఇంప్రెస్ ఆర్ యూ డోంట్ వాంట్ హర్ టు గెట్ పిస్డ్ ఆఫ్ అండ్ స్లోలీ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ హ్యాపీలీ ఆర్ నాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ హ్యాపీలీ మీన్స్ దట్ యూ లవ్ ఇట్. లేదా తప్పట్లేదు అని చేస్తున్నావు అంటే ఇంకేం చేయలేం. అది కొన్ని రోజులు చేస్తాం, తర్వాత ఆగిపోతుంది. ఆగిపోతుంది, ఖచ్చితంగా ఆగిపోద్ది. నువ్వు ఎందుకు చేయలేవు అప్పుడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంతే కదా. అప్పుడు And also I'll tell you, in relationships what happens is, if you are in a relationship with somebody, like మామూలుగా you'll be working, she'll have her own work, 2 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి కలుస్తారు. You'll meet her for 3 hours, 4 hours, 5 hours. You will show the best version of yourself. ఇనీషియల్ స్టేజెస్ అంటున్నారు. Yeah, మామూలుగా when you're in a relationship. But when you start living together, 24 hours మధ్య చూసి చిరాకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు తనాలి సినిమా సార్, యా కమలాసన్ కదా, అంతా శివమయం అంటారు కదండి, అదంతా భయమయం అండి. చెట్ట భయం, పొట్ట భయం, నీడ భయం, నీరు భయం. నాకు అలాగా ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్, ఐ హావ్ సివియర్ యాంగ్జైటీ డిసార్డర్స్, I have everything that you need. Heights ante bhayam. I had everything. Because see, at a very young age, when I was 12-13, I had bipolar. And thanks to my dad, I got over it. But I don't know, appadi nunchi kuda naku, so I had I still have a little bit, but once I start working, it's gone. Sleeping, that is, it's gone. Now I can sleep because I have work. So ఇప్పుడు నాకు ఒక వారం రోజులు షూట్ లేదు అంటే నాకు నిద్ర పట్టదు. నాకు ఐ హ్యావ్ టు ఫోర్స్ మై సెల్ఫ్ టు స్లీప్, బట్ ఇట్స్ స్టిల్ డిఫికల్ట్. సో నాకు ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటివి అయినప్పుడు ఏంటంటే ఐ గెట్ వెరీ ఎఫెక్టెడ్ ఇమ్మీడియట్లీ. బట్ వాట్ ఐ హ్యావ్ కల్టివేటెడ్ విత్ ఇన్ మై సెల్ఫ్ ఇస్ టు గెట్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఇట్ మెంటలీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో నేను ఏం చేస్తాను అంటే 1-2 days ఇమ్మీడియట్గా ఎంత ఇదంత ఎఫెక్ట్ అయిపోతారు, బికాజ్ ఇట్ ఈస్ డన్. లేదు అంటే ప్రతిరోజు కొంచెం 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 ఎఫెక్ట్ అవ్వడం నా వాళ్ళకి 1-3 days కంప్లీట్ ఎఫెక్ట్ అయిపోతే అయిపోయింది. నవ్ ఇట్స్ డన్, నవ్ ఐఎమ్ డన్. ఇప్పుడు ఏం జరిగే ఏమవుద్ది అంటే ఎట్లా అయిపోతుంది అంటే చూపించి ప్రొజెక్ట్ చేసే వాళ్ళకి మీడియా హౌసెస్ కానీ ఎవరైనా ఎనీబడి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. సడన్ గా ఒకసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చేయగానే అందరూ అగైన్స్ట్ మీకు అయిపోతారు. మీరు ఏదైనా చెప్పగానే సడన్ గా అగైన్స్ట్ అందరూ has been happening since forever కదా. భూమి గుండ్రంగా ఉంది అంటే చంపేశారు, కట్ చేస్తే భూమి గుండ్రంగా ఉందని తెలిసింది. ఈరోజు ఆయన దేవుడు అంటారు. సిన్స్ ఫర్ ఎవర్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో ఇట్స్ ఓకే. నిజం ఏంటి అనేది ఇప్పుడు ఒక 100 proofs తీసుకొచ్చి ముందు పెట్టిన ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నిజం ఏంటి అనేది నాకు తెలుసు. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్, ఇఫ్ ఐఎమ్ కంటెంట్ విత్ మై సెల్ఫ్, ఐఎమ్ గుడ్. ఇప్పుడు బికాస్ దిస్ థింగ్ వెంట్ టు కోర్ట్, నేను అక్కడ ప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఐ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీడియా ముందుకు వచ్చి ఐఎమ్ కంటెంట్, ఐఎమ్ ఫైన్. నేను వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అదే అవుతుంది అంటే అదే అంటున్నా. మనుషులు తప్పులు చేస్తారు అనుకుంటాం, మనుషులు తప్పులు చేయరు. సిచ్యువేషన్స్ అలా చేయిస్తాయి, లేదా ఆ టైంలో ఉండే మైండ్ సెట్టో లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఏవో అలా చేయిస్తాయి, జరుగుతాయి. కావాలి అని ఏవి కాకుండా చేస్తే అప్పుడు తప్పు లేదా పొరపాటు. బట్ ఎనీథింగ్ వన్స్ ఇట్ ఇస్ డన్, ఇట్ ఇస్ దేర్.
ఇట్ విల్ బీ రెఫరల్. నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్నఫ్, సో ఐ విల్ డూ.